హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వ్లాగ్ అయితే చూసేయండి, వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మొత్తం కూడా ఇంట్లో వ్లాగ్ అయితే తెలియదండి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. భారత్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే మాకు ఇంటి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. అంటే ఇంజనీరింగ్ పిల్లలకి సంబంధించింది. మన సైడ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఇక్కడైతే చదువుకుంటారనమాట. ఇక్కడైతే మేము పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామని అనుకుంటున్నారా? మీరే చూసేయండి ఎక్కడికి తీసుకెళ్తున్నామో. వ్యూ అయితే చూడండి. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. ఎందుకంటే మనకి వీడియో అనేది లెంతీ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీకు ఓన్లీ వ్యూ అనేది చూయిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. చెన్నైలో అయితే అసలు బండ్లన్నీ కూడా పక్క పక్కనే వెళ్తాయండి. ట్రాఫిక్‌లో బండంటే నాకు చాలా భయమనమాట. ఇదొచ్చేసి మనకి దగ్గరలో ఉన్న రూబీ అపార్ట్‌మెంట్ అండి. అంటే పిల్లలు భారత్ కాలేజ్ అని చెప్పాను గదా, అక్కడ పిల్లలు వచ్చేసి ఇక్కడ రూబీ అట్లాంటి వాటిల్లో అయితే ఉంటారనమాట. ఇక్కడైతే మేము చూస్తున్నారు కదా, పిల్లల్ని పార్క్‌కైతే తీసుకొచ్చాము. పార్క్ లొకేషన్ అయితే చూసేయండి. పార్క్ అయితే ఇక్కడికైతే వచ్చామనమాట. ఇంటికి కొంచెం ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. లాస్ట్ టైం ఒక పార్క్ అనేది పెట్టామండి. అక్కడ పార్క్‌లో వెళ్ళాలి అనుకుంటే అక్కడ అన్నీ కూడా ఎక్కువ చెట్లున్నాయి కదా, మస్కిటోస్ అవన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తాయి. అది కాక మాకు అప్పటినుంచి మా ఊర్లో లేము కదండీ. అప్పుడు పార్క్‌కి తీసుకెళ్ళాము. తర్వాత హాలిడేస్ రావటం వల్ల పిల్లల్ని ఈ మధ్య పార్క్ అయితే తీసుకెళ్ళలేదు. పిల్లలు ఒకటేమని గొడవ చేస్తున్నారు, అమ్మ పార్క్‌కి వెళ్దాం అని. అందుకని చెప్పేసి పిల్లల్ని ఈ వీక్ అయితే పార్క్‌కైతే తీసుకెళ్ళాము. అదే ఓల్డ్ పార్క్‌కి వెళ్ళటానికి అక్కడ అన్నీ కూడా దోమలుంటాయి. పిల్లలు ఎక్కువ సేపు కూడా టైమ్ స్పెండ్ చేయలేరు అని చెప్పేసి ఇక్కడ పార్క్ అయితే వచ్చామండి. నేను రాను అన్నా కూడా తీసుకొచ్చారనమాట. ఆ రోజు పార్క్‌కెళ్ళటం అయితే ఇష్టం లేదు. కానీ పిల్లలకేంటంటే కొంచెం చూసుకున్నట్టు మేము ఏం చేశాము, మేము సండే రోజు ఏం చేశాము ఏంటి అన్నది మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో, మీరు సాటర్డే, సండే ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువ దోమలనేది కుట్టడం వలన ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయారండి. ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేసు, ఎక్కడ కూడా చెట్లు లేవు, ప్రశాంతంగా ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుందనమాట. ఒక 1 వీక్ నుంచి మాకు వర్షాలు కూడా లేవండి. కాపోతే 6:30 ఆ టైం నుంచి అయితే వర్షం, అంటే దోమలు ఎక్కువ వచ్చేస్తాయన్నమాట. ఆ టైం కల్లా వచ్చేద్దాము అని చెప్పేసి ఇక్కడైతే పిల్లలనైతే పార్క్ అయితే తీసుకెళ్ళాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి డైలీ తీసుకెళ్ళటం కన్నా ఇలా అప్పుడప్పుడు తీసుకెళ్తే వీళ్ళొక హోప్‌తో అయితే ఎంజాయ్ చేస్తారండి. అది గాక ఎక్కువ హోంవర్క్ ఉంటుంది గదా, డైలీ తీసుకెళ్ళటం అయితే కుదరదు. వర్షాలు పడ్డాయి కాబట్టి పిల్లల్ని అప్పుడు తీసుకెళ్ళి తర్వాత హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఊర్లో అటు ఇటు తిరగటమే సరిపోయింది. ఈ వీక్ అయితే పిల్లల్ని పార్క్ అయితే తీసుకెళ్ళాము. పిల్లలైతే ఉయ్యాలూగుతూ, నాకు పార్క్ వెళ్తే మాత్రం ఉయ్యాలూగకుండా రానండి. మైండ్ ఎలా ఉన్నా కూడా కొంచెం ఉయ్యాల ఊగితే నాకొక రిలీఫ్ అనమాట. అంటే చిన్నపిల్ల మనం కూడా పార్క్‌కి వెళ్తే ఉయ్యాలనేది చూస్తే చిన్నపిల్లలమైపోతాము. మీలో ఎంతమందికి ఇలా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా ఇష్టమండి. ఏది కూడా ఎక్కను కానీ ఉయ్యాలను చూస్తే ఆపుకోలేనమాట. అప్పుడప్పుడు అనుకుంటాను ఉయ్యాలెక్కినప్పుడు, ఏంటబ్బా ఈమ చిన్నపిల్లలు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతుంది, పిల్లలకి ఇవ్వకుండా అని అనుకుంటారేమోనని భయమేస్తుంది. ఇక్కడ మళ్ళీ కూడా వీటినైతే వయ్యామండి. చూడండి, భారత్ కాలేజీ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి వీళ్ళు మెడికల్ కూడా పెట్టారండి కాలేజీలో. సాఫ్ట్‌వేర్ కాలేజ్ అనమాట. ఇక్కడైతే నేను ఈ మురుగన్ స్టోర్ అయితే చూపిస్తున్నాను చూడండి. ముందు ముందు వ్లాగ్స్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడైతే మేము బయట నుంచి వస్తున్నాం కదండీ, ఎప్పుడు కూడా పానీపూరి తినకుండా అయితే వెళ్ళమనమాట. పానీపూరి లవర్స్ అయితే పానీపూరి మాత్రం కంపల్సరీగా తింటాము. ఇదొచ్చేసి నర్సరీ అనమాట అండి. ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను. పెంచటం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకో వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. లోపల నర్సరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నా వీడియోలో కానీ చూసినట్టయితే మీ అందరికీ కూడా చూసే ఉండుంటారు. ఇక్కడైతే పానీపూరి ఒక ప్లేట్ అలా తింటామండి. ఎక్కువ తినము కూడా. పిల్లలకి ఐస్ క్రీమ్ కనిపియగానే మాకు ఐస్ క్రీమ్ కావాలన్నారు. అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తున్నాం. ఎక్కువ కూల్ డ్రింకులు, ఐస్ క్రీమ్‌లు ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తామండి. ఎందుకంటే పిల్లలకి జలుబు చేయకముందే మనం జాగ్రత్త పడాలి కదా. అందుకని చెప్పేసి ఇక్కడైతే మా హస్బెండ్ ఎక్కడ కూడా వదిలిపెట్టవా అని చూస్తున్నారనమాట. ఓకేనండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.